నమస్తే. వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ రాజన్ ఉన్నాడు. మరి ఆ అన్నతో మాట్లాడి అసలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు అసలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నతో ఒకసారి మాట్లాడదాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రో. అక్క నమస్తే అక్క. ఎట్లున్నారు బ్రో? అంతా బాగే అక్క. మీరు కుశలమేనా? మంచిగా ఉన్నా బ్రో. అక్క బ్రో, ఇప్పుడు చూసుకున్నట్టయితే విద్యా సంఘాల నాయకులు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది? ఈ రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు ఎక్కుతున్నాం. ఎందుకంటే ఇదే అక్రమ కేసులైనా, లాఠీ చార్జ్లైనా, రేపు పొద్దున మా ప్రాణ త్యాగాలైనా కూడా మాకు కావాల్సిన హక్కుల గురించి రోడ్డు ఎక్కుతాం, బరాబర్ ఎక్కుతాం. ఎందుకు ఎక్కద్దక్క? కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది మేం కదా. విద్యార్థి నిరుద్యోగం ఎందుకు ఎంచుకున్నాం? ప్రజాప్రభుత్వాన్ని. మేమేదో పనికి మాలిన ప్రభుత్వాన్ని ఎంచుకోలే కదా. ప్రజాప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, విద్యార్థులకు ఈరోజు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ప్రభుత్వ బళ్ళు బలోపేతాలు కావచ్చు, నిరుద్యోగులకు కావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు కావచ్చు. ఇవన్నీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడేసినాం. ఇదే యొక్క రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈయన ఈ బొంద వేస్ట్ గాడు ఏం చేసిందంటే, ఈ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు మా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇదే స్కాలర్షిప్లు మేము ఇస్తాం, ఫీజు నియంత్రణ చట్టం తెస్తాం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అన్నాడు. అక్క 2.5 సంవత్సరాలు అవుతుంది అక్క. పేద కుటుంబాలు మాయి ఏం చెప్పుకుంటాను చెప్పు. మా అమ్మ నాన్న 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కొడుకా ఉద్యోగం ఎప్పుడు కొడతామంటే, అమ్మ రేపొత్తది మాపొత్తది నోటిఫికేషన్ అని చెప్పుకునే రోజులు ఈ రోజు ఉన్నాయి. ఇంత దౌర్భాగ్య స్థితికి తెలంగాణ వచ్చిందంటే ఎవరి వల్ల కారణం? దీనికి కారణం ప్రజాప్రభుత్వం కాదా? ప్రజాప్రభుత్వంలో ప్రశ్నిస్తే అణచివేత, బరాబర్ చెప్తున్నా, ప్రశ్నించే అణచివేత అంటారు కదా. మేము 1000 సార్లు ప్రశ్నిస్తాం. అణచివేత 1000 సార్లు అణచివేత గురైనా సరే, 1000 అక్రమ కేసులైనా సరే, 1000 సార్ల లాఠీ ఛార్జీలైనా సరే, 1000 సార్ల జైలు గోడల్ని ముద్దాన్నా సరే, మాకు కావాల్సిన హక్కుల గురించి ప్రశ్నిస్తాం. కాసుకో బిడ్డ రేవంత్ రెడ్డి. 2.5 సంవత్సరాలు అవుతుంది. చెప్తావు కదా, నేను అది చేసినా ఇది చేసినా గప్పాలు కొడుతూ మొత్తం నేను వాడిని సంకనాకిస్తా, విని అది చేపిస్తా, నేను వాడిని తొండలు వర్రిస్తా, వజ్జేస్తా, ఇది చేస్తాను కదా. ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఒక ఉద్యమంతో లాస్ట్కు నీ యొక్క పాయింట్లనే తొండలు జొరగొడతారు. నీ యొక్క ప్రభుత్వాన్ని కుప్పగూలే రోజులు వచ్చినాయి. అహంకారం పనికిరాదు బిడ్డ రేవంత్ రెడ్డి. నీ మాటలు గల్లీలలో పోరోడు కూడా మాట్లాడతలేడు, గల్లీలలో పోరోడు కూడా మాట్లాడతాడు, గూండాగిరి చేసే రౌడీ కూడా మాట్లాడతాడు. ఆ విధంగా కన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక స్ట్రేచర్ ఉంటుంది. నీ స్ట్రేచర్ ఏ విధంగా ఉండాలి? అవును, విద్యార్థులకు నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాను ఉండాలి. అవును, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చినా ఉండాలి. ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే, అమ్మ అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ చెప్తుంది, ఇక్కడ కొడుకు అమ్మ 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 అని చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి నెలకు 4-5 సార్లు వేస్తాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడ పైసలన్నీ ముడుపులు చెల్లిస్తాడు. ఆఖరికి ఇక్కడ అడిగితే పైసలు లేవు, ఏం చేయాలని, ఆఖరి నేను బంగారు బిందెలు ఉన్నాయనుకున్నా లంక బిందెలు ఉన్నాయని చెప్తాడు. ఈ విధంగా పాలన ఉన్నది. ఈ విధంగా పాలన ఉంటే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది రేవంత్ రెడ్డి. నీకున్నది ఇంకా 2.5 సంవత్సరాలు. అలా లాస్ట్ సంవత్సరం నీ అంతా కూడా ఎలక్షన్ల ప్రచారానికే పోద్ది. నువ్వు ఉన్న ఈ యొక్క 1.5 సంవత్సరాల కాలంలో అయినా మాకు కావాల్సిన హక్కుల గురించి నువ్వు నెరవేర్చు. మాకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మాకు కావాల్సిన ఉద్యోగాలు కావచ్చు, మాకు కావాల్సిన ఈరోజు సొసైటీలో కావాల్సిన అన్యాయాల గురించి నువ్వు అన్నీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వాటిని ఇప్పటికైనా నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని టీఎస్3 న్యూస్ నుండి ఈరోజు విన్నవించుకుంటున్నాం.